తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఆస్తులు చూస్తే హడలిపోవాల్సిందేనా? కోర్టు తీర్పుతో ఎన్ని కేజీల బంగారాన్ని బెంగళూరు నుంచి చెన్నైకి తరలించారు? అసలు కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? దివంగత నటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలు, భూములు, ఆస్తిపత్రాలు, చీరలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. మొత్తం 12 ట్రంకు పెట్టెల్లో బెంగళూరు నుంచి చెన్నైకి తరలించి వాటిని అప్పగించే పనిని పూర్తి చేశారు. ఇన్నేళ్ల పాటు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆ వస్తువులను ఉంచారు. తాజాగా న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో తమిళనాడు అధికారులకు అప్పగించి తన బాధ్యతను పూర్తి చేశారు. పంతొమ్మిది 1991-96 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత పనిచేశారు. ఆ సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తమిళనాడు అవినీతి నిరోధక శాఖ ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తమిళనాడు ఏసీబీ అధికారులు జయలలిత ఇంటిపై దాడి చేసి బంగారం, వజ్రాల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 2004లో కేసును కర్ణాటక కోర్టుకు బదిలీ చేశారు. ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న వస్తువులు ఇన్ని సంవత్సరాల పాటు కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచారు. ఆ కేసులో జయలలిత దోషిగా తేలినా అప్పటికే ఆమె అనారోగ్య సమస్యలతో మరణించారు. ఆ తర్వాత ఆ ఆస్తులు, వస్తువులు తమకు అప్పగించాలని, జయలలితకు తామే వారసులమని దీపక్, దీప అనే ఇద్దరు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి పిటిషన్లను కర్ణాటక హైకోర్టు గతంలోనే కొట్టివేయగా వారు ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీంతో జయలలిత అక్రమార్జన కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు వారి పిటిషన్లను కొట్టివేస్తూ స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని తీర్పునిచ్చింది. ఇక తమిళనాడు మాజీ సీఎం జయలలిత వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఆస్తి, భూమి పత్రాలు, చీరలు, చెప్పులు భారీగా ఉన్నాయి. అందులో 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా 601 కిలోల వెండి వస్తువులు ఉన్నాయని తేల్చారు. వీటితో పాటు 10,000 చీరలు, 750 జతల చెప్పులు ఉన్నాయని తెలిపారు. ఇక 1672 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు, పలు ఇళ్లకు సంబంధించిన దస్తావేజులు కూడా ఉన్నాయి. 8,376 పుస్తకాలు సహా ఇతర వస్తువులను జాగ్రత్తగా ఇన్నేళ్ల పాటు భద్రపరిచారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తాజాగా ఆ వస్తువులన్నింటినీ ట్రంకు పెట్టెల్లో భారీ భద్రత మధ్య బెంగళూరు నుంచి చెన్నైకి అధికారులు తీసుకువచ్చారు. అయితే కేసు విచారణ సందర్భంగా ఆ వస్తువులను జప్తు చేసుకున్న సమయంలో వాటి విలువ 913.14 కోట్లుగా అధికారులు లెక్కగట్టారు. కానీ ప్రస్తుతం వాటి విలువ భారీగా పెరిగిందని చెప్పారు. జయలలిత ఆస్తుల విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం కనీసం 5,000 కోట్లుగా ఉండొచ్చని అనధికారికంగా లెక్కలు చెబుతున్నాయి.